హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ టెలికామ్ అండ్ టెక్ బైట్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొంచెం బిఎస్ఎన్ఎల్ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో బిఎస్ఎన్ఎల్ అనేది మనకు మళ్ళీ ప్రాఫిట్స్లోకి 17 ఇయర్స్ ఆఫ్ లాసెస్ని బేర్ చేసి ప్రాఫిట్స్లోకి అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఆ రిపోర్ట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ Q3 2024-25లో 262 crores అయితే ప్రాఫిట్స్ అనేది పొందిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఇప్పుడు కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, కస్టమర్ కంప్లైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చినందువల్ల కంప్లైంట్స్ పైన వర్క్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట బిఎస్ఎన్ఎల్కి కూడా. సో అదేవిధంగా ఇప్పుడు ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాల్ డ్రాప్స్ కానీ, సిగ్నల్ డ్రాప్స్ కానీ, ఇంకా మేజర్గా నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటుందన్నమాట. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో అంతకన్నా ముందు మనది వచ్చేసి టెలికామ్ అండ్ టెక్ బైట్స్ అండి. మన దాంట్లో మనకు ఛానల్లో టెలికామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏదైనా స్కామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే కనుక పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫాలో అవుతూ ఉండండి, మనకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అండ్ ఆల్సో మన వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఈ వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. అలా చూడడం వల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ నాకు కూడా ఒక వ్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో ఏదైతే కంటెంట్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. సో అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు తెలిసిందే బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు టెలికాంలో లీడర్గా ఉండేది, కానీ ఏదైతే అవుట్డేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల హెవీగా లాసెస్ అనేది వచ్చేసాయి. సో అలా లాస్ వచ్చిన తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే బిఎస్ఎన్ఎల్ ఫేస్ చేయడం జరిగిందనమాట. లాస్ట్కి మనకు 2022లో ఇండియన్ గవర్నమెంట్ ఈ బిఎస్ఎన్ఎల్కి ఒక 1.6 lakh crores రీవైవల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరిగింది కదా. సో అలా ఇవ్వడం ద్వారా అది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉండింది. సో ఇప్పుడు మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2025 Q3కి బిఎస్ఎన్ఎల్లోన 262 crore rupees అనేది ప్రాఫిట్ అయితే పొందడం జరిగిందనమాట. సో ఇలా ప్రాఫిట్ పొందడం వల్ల ఏమవుతుందంటే దానికి కూడా ఏదైనా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, బిఎస్ఎన్ఎల్ కాల్ డ్రాప్స్ అవుతున్నాయి అండ్ నెట్వర్క్ రావట్లేదు, డేటా సరిగ్గా రావట్లేదు అనేసి. సో ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటినీ ఇది చెక్ చేసుకొని రిజాల్వ్ చేయడానికి ఈజీగా ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఈ ప్రాఫిట్స్ ఏవైతే వచ్చాయో దీన్ని వీటికి యూటిలైజ్ చేయాలనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే అప్డేట్స్ గురించి వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏదైతే వీళ్ళ ట్విట్టర్ది పోస్ట్ వచ్చేసి. ఇందులో మీరు చూసుకుంటే వీళ్ళు 30,000 కొత్త బ్యాటరీ సెట్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారంట టవర్స్ దగ్గర. ఏమవుతుందంటే పవర్ కట్స్ అయినప్పుడు కానీ అలాంటి టైమ్స్లోన మనకి ఈ బ్యాటరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్స్ అనుకోండి, ఇప్పుడు పవర్ కట్ అయినప్పుడు మనం జనరేటర్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ వాడుతుంటాం కదా, అదే విధంగా ఇది వర్క్ అవుతుందన్నమాట. సో మనకు సిగ్నల్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా ఉండడానికి అండ్ తర్వాత 15,000 లైవ్ పవర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. అంటే వీళ్ళు లైవ్ పవర్ ప్లాంట్స్ ఎందుకు వేస్తున్నారంటే ఈ 15,000 లైవ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే మనకు నెట్వర్క్ ఏదైతే సిగ్నల్స్ వస్తుంటాయి కదా, ఇవి అప్ టైం అంటే మనకు ఎప్పటికీ వచ్చే విధంగానే చూసుకుంటాయి అనమాట. ఎందుకంటే ఎప్పటికీ టవర్కి పవర్ ఉంటుంది కాబట్టి. సో ఆ పవర్ ఉండడం వల్ల ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయి కదా మనకు అవి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే ఆల్వేస్ పవర్ అప్ ఉంటుంది టవర్ కాబట్టి. సో ఈ విధంగా ఈ లైవ్ పవర్ ప్లాంట్స్ అనేది వర్క్ అవుతాయి. అండ్ వీళ్ళు ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే 2025 జూన్కంతా 35,000+ పవర్ ప్లాంట్స్ అనేది ప్రామిస్ చేస్తూ ఉన్నారనమాట ఈ టవర్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఈ అప్గ్రేడ్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఆల్ ఓవర్ కాల్ క్వాలిటీ కానీ, సిగ్నల్ డ్రాప్స్ కానీ అండ్ కనెక్టివిటీ కానీ బెటర్గా అవుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పటికీ మీకు ఆల్వేస్ పవర్ ఆన్లో ఉంటే సిగ్నల్ డ్రాప్సే ఉండవు. సో సిగ్నల్ డ్రాప్స్ లేనప్పుడు మనకు కాల్ డ్రాప్స్ అవ్వవు, నెట్వర్క్ ఇష్యూ రాదు, ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకా మనకు బిఎస్ఎన్ఎల్ మళ్ళీ 4G అండ్ 5Gని లాంచ్ చేయడానికి కూడా, అంటే స్కేల్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉందన్నమాట. నార్మల్గా ఇది గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది బిఎస్ఎన్ఎల్కు. అలా కాకుండా వీళ్ళ ఇండిజినియస్ టెక్నాలజీ అంటే మన ఇండియాలో సెల్ఫ్ మేడ్ టెక్నాలజీని యూజ్ చేసి బిఎస్ఎన్ఎల్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆల్సో ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో జియో, ఎయిర్టెల్, విఐ వీళ్ళతో కంపీట్ చేయడానికి
చాలా స్ట్రగుల్ అయితే చేస్తూ ఉందన్నమాట ఇప్పుడు. ఖచ్చితంగా ఈ స్ట్రగుల్ అనేది వర్త్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి మీ ఒపీనియన్‌ని కూడా నాకు ఏదైతే కామెంట్స్ వస్తాయి కదా, కామెంట్స్‌లో తెలియజేయగలరు. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు చాలా మోటివేషన్ అవుతుంది అండ్ మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.